Yes. So yeah, joints and bone health. ఆపుతా పోతున్నాను డిస్టర్బెన్స్ అయిపోతుంది. సింపుల్ గా నేను ఒక 3 మెయిన్ మీరు ఎవ్రీడే ఫేస్ చేసే ఒక ప్రాబ్లమ్ ని చెప్పి ఐ విల్ డూ దిస్. ఎవ్రీడే కూడా ఈ ఒక 3 సింప్టమ్స్ వల్ల ఈ ఒక ప్రాబ్లమ్ ని మీరు చూస్తూనే ఉంటారు. ఇట్ ఇస్ వెరీ కామన్. ఫస్ట్ థింగ్ ఇస్ జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్. ఈ జాయింట్స్ లో పెయిన్ వచ్చేది చాలా కామన్. అండ్ దీనికి రీజన్ వచ్చి ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్. ఒక బోన్ పైన ఇంకొక బోన్ ఇలా అటాచ్ అయినప్పుడు ఈ బిట్వీన్ బోన్స్ దేర్ ఇస్ వన్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ ని మనం బాడీ గ్రీస్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ ఇస్ కాల్డ్ సైనోవియల్ ఆర్ సినోవియల్ ఫ్లూయిడ్. అండ్ మోర్ ఓవర్ సినోవియల్ ఫ్లూయిడ్ పైన ఒక స్మాల్ కార్టిలేజ్ బోన్ కూడా ఉంటుంది ఫర్ మూవ్మెంట్. సో ఆ ఒక కార్టిలేజ్ బోన్ పోయినప్పుడు లేదా వేస్ట్ అయినప్పుడు బాడీలో వేస్ట్ బోన్ వేస్టేజ్ అని చెప్తాం. ఒక బోన్ ఆ కార్టిలేజ్ బోన్ బాడీలో కెపాసిటీ తగ్గినప్పుడు లేదా సినోవియల్ ఫ్లూయిడ్ బాడీలో లేదు, గ్రీస్ లేనప్పుడు వాట్ విల్ హ్యాపెన్? ఇలా జాయిన్ అయినప్పుడు యు ఆర్ రబ్బింగ్ యువర్ ఇట్లా మీరు చేసినప్పుడు ఇట్ ఈస్ రబ్బింగ్ టు ఈచ్ అదర్. సో అక్కడ ఫ్రిక్షన్ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఇఫ్ దెర్ ఇస్ నో గ్రీస్ ఆర్ సినోవియల్ ఫ్లూయిడ్ ఏమవుతుంది? రెడ్నెస్, బోన్ రెడ్నెస్ అని చెప్తాం మనం. I'll show you the picture. Yeah. Bone redness. So this ఇది joint and bone problems కి main reason. Joint pain వచ్చేది main reason మన synovial fluid నుంచి. Not calcium deficiency no లేదా vitamin deficiency, that is secondary. Joint pain అంటేనే synovial fluid నుంచి ఎక్కువగా ఉండే cases because of synovial fluid. And second case is osteoporosis. Osteo అంటే medical terms లో bone. Porosis అంటే గ్యాప్స్, పోర్స్. సో ఆస్టియో అంటే ఏమి? బోన్. మీరు రిపోర్ట్స్ స్టడీ చేసినప్పుడు కూడా ఆస్టియో క్యాల్కులస్, ఆస్టియో క్యాల్షిమియా, ఆస్టియోపోరోసిస్ కామన్ వర్డ్స్. ఆస్టియో అని మీరు ఎక్కడ చూస్తే కూడా బోన్ సమస్యలో ఉండేది ఆస్టియో వర్డ్. పోరోసిస్ అంటే పోర్స్, గ్యాప్స్. సో ఇలా ఇది నార్మల్ బోన్ కి ఆస్టియోపోరోసిస్ బోన్ డిఫరెన్స్. నార్మల్ బోన్ లో వైట్ కలర్ ఏం చూస్తున్నారో ఇది కాల్షియం. ఇక్కడ కాల్షియం లెవెల్స్ అండ్ ఇక్కడ కాల్షియం లెవెల్స్ కంపేర్ చేయండి. ఎక్కువ గ్యాప్స్ ఉన్నాయా? బోన్ మధ్య ఎక్కువ గ్యాప్స్ ఉంటే ఈజీగా బోన్ ఫ్రెజైల్ అయ్యి ఫ్రాక్చర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో కాల్షియం డెపోజిషన్ తక్కువ అయినప్పుడు, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు, విటమిన్ డి బాడీలో లేనప్పుడు యూ విల్ ఫేస్ దిస్ కండిషన్. విమెన్ లో 95% విమెన్ కి ఈ కండిషన్ పాస్ అవుతారు వాళ్ళ లైఫ్ టైమ్ లో. మెన్ లో 75%, ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్టర్ 25. These are the two main conditions. And one is joints and bone health ki main products. What are the products? Joints and bone. First product collagen, second product glucosamine, third calcium, and uka vitamin A, vitamin D. Vitamin D. Yes. So collagen, basically collagen అనేది కొలాజన్ అనేది ఒక న్యాచురల్ కెమికల్, బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఒక కెమికల్. ఈ యొక్క కెమికల్ ది ప్రొడక్షన్ కి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరంటే విటమిన్ సి. విటమిన్ సి అండ్ కొలాజన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. విటమిన్ డి అండ్ కాల్షియం, ఐరన్ అండ్ విటమిన్ సి ఇలా కాంబినేషన్ లోనే మన బాడీ ఫంక్షన్ చేస్తుంది. ఎవ్రీ పర్టికులర్ బాడీ, ఎవ్రీ పర్టికులర్ ఆర్గన్స్ విల్ ఫంక్షన్ విత్ కాంబినేషన్. సో ఇక్కడ కూడా అంటే కొలాజన్ పెప్టైడ్, మన కొలాజన్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవి. కొలాజన్ పెప్టైడ్, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ అని ఒక ఆయిల్ అండ్ విటమిన్ సి. సో నేను అప్పుడే చెప్పిన వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ విత్ వాటర్, నాట్ విత్ మిల్క్ అని. రీజన్ ఏంటి? విటమిన్ సి ఇక్కడ కూడా ప్రెసెన్స్ ఉంది. సో మిల్క్ తో పాటు యూజ్ చేసినప్పుడు మిల్క్ విల్ బి స్పాయిల్డ్. సో కొలాజన్ ఏం చేస్తుంది? కనెక్టివిటీని డెవలప్ చేసి బోన్స్ మధ్య ఆ సినోవియల్ ఫ్లూయిడ్ ని ఎక్కువ చేసేది కాకుండా ఇట్ విల్ జస్ట్ నాట్ ఇంప్రూవ్ ది సినోవియల్ ఫ్లూయిడ్ బట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద కార్టిలేజ్ మసిల్. ఒక బోన్ ఇంకొక బోన్ మధ్య ఉండే కార్టిలేజ్ మసిల్ గ్రోత్ కూడా ఈ కొలాజన్ న్యాచురల్ గా హెల్ప్ చేస్తుంది. అండ్ విటమిన్ సి ఎందుకు ఇక్కడ ఉందంటే బాడీలో కొలాజన్ సెల్స్ ప్రొడ్యూస్ చేసేకి మోటివేట్ చేసేది ఈ విటమిన్ సి. న్యాచురల్ కొలాజన్ సింథసిస్ బాడీలో కావాలంటే విటమిన్ సి ఇస్ మెయిన్ విటమిన్. So this is all about collagen. And collagen ni meeru healthy tissues ki, healthy joints ki leda normal ga stiffness ki, bone problems unte alaki muscle health kuda manam collagen ni recommend cheyochu, not a problem. So every packet of collagen per day one is recommended. Okati one day ki only one. So 100 ml of water, hot or cold is fine. Lukewarm water is better recommendation. So lukewarm water ante little hotter water, just lukewarm water. And
1 glass of water లో 1 packet of collagen 1 day dosage. ఇది కూడా అంటే 12 years and above recommended. So my request is recommend చేసేటప్పుడు make sure they have bone problems, bone weakness, then recommend. And next is glucosamine. Glucosamine is equal to synovial fluid. Higher level of synovial fluid ni బాడీలో ప్రొడ్యూస్ చేసేది గ్లూకోజమైన్. ఈ యొక్క ఎంజైమ్ ఇక్కడ మనం బోన్స్ మధ్య ఉండే సినోవియల్ ఫ్లూయిడ్ ని ఎక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్లీ ద ప్రెషర్ ఏముందో బోన్ లో అది రెడ్యూస్ అవుతా పోతుంది. సో దట్ టైం we can see the difference, joint difference, spinal cord pain లేదా women's లో ఉండే muscle cramps అన్ని కూడా gradually it will decrease because of synovial fluid. So mainly lubrication, joint lubrication and joint the function. So everybody understood glucosamine and collagen? Yes. So yes. So glucosamine the recommendation after means 2 capsules per day చాలు, ఎక్కువ పోయేటొద్దు, only 2 capsules is enough. 12 years and above recommended. Collagen కూడా అంటే 12 years above recommended, mainly for bone problems ఉండే ఒక వ్యక్తులకి, and again 12 years and above. After food or before food anything is fine. Collagen 2000 కూడా ఓకే, glucosamine is better after food. Next is calcium, mainly focus on women's health లో రావాల్సిన ఒక ప్రోడక్ట్ ఇది. It should be in women's health category, but for all our bone. మన బాడీలో స్కెలిటల్ సిస్టమ్ ఎంత పర్సెంట్ ఉంది? 94% బాడీలో ఉండేది స్కెలిటల్ సిస్టమ్. కంప్లీట్ స్కెలిటల్ సిస్టమ్ లోపల ఏం ఫిల్లింగ్స్ ఉన్నాయో ఇట్స్ ఓన్లీ దిస్ కాల్షియం 92%, ఫాస్ఫరస్ రెస్ట్ ఆఫ్ ది 8 or 7%. సో కాల్షియం ది ఇంపార్టెన్స్ ఇది. సో ఎనీ బోన్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ కాల్షియం డెఫిషియెంట్ ఉన్నారు తను, వాట్ విటమిన్ మనం రికమెండ్ చేయాలి? విత్ వైటమిన్ డి. దిస్ ఇస్ ద రీజన్ బాడీలో వైటమిన్ D2 ని యాక్చువల్లీ వైటమిన్ D ని మనం సన్లైట్ విటమిన్ కూడా కన్సిడర్ చేస్తాం, రైట్? సన్లైట్ విటమిన్. వై సన్లైట్ విటమిన్? ఓకే, సన్ నుంచి మనం డైరెక్ట్ గా దొరుకుతుంది వైటమిన్ డి అంటే వై ఇండియాలో అంత డెఫిషియన్సీ ఉంది? బికాస్ ఆఫ్ వైటమిన్ డి సన్ నుంచి మనకి ఏం దొరుకుతుందో, వాట్ యూఆర్ గెటింగ్ ఫ్రమ్ సన్ అంటే వైటమిన్ D2. సో D2 మన బాడీలో ఎక్కడ కూడా ఫంక్షన్ చేయదు, నో వేర్ ఇట్ విల్ బి యూస్ఫుల్. సో D2 ని D3 గా కన్వర్ట్ చేసేది 2 మెయిన్ న్యూట్రియంట్స్, నాట్ కెమికల్స్, న్యూట్రియంట్స్. 1 calcium and 2 minerals like magnesium, selenium, zinc and etc. ఇది ఈవెన్ సిఎండి ప్రెజెంటేషన్ లో కూడా నేను ఫోకస్ చేస్తాను ఈ పాయింట్ ని. ఈ యొక్క D2 మన బాడీలో ఎక్కడ కూడా ఫంక్షన్ చేయదు. D2 ని D3 గా కన్వర్ట్ చేసుకునేది ఓన్లీ 2 న్యూట్రియంట్స్ కెన్ డు. వన్ ఇస్ కాల్షియం, magnesium, మినరల్స్. సో ఒక టైం అవుట్ ఆఫ్ 4 ఇండియన్స్ 3 ఇండియన్స్ కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. దిస్ ఇస్ రీసెంట్ పబ్లికేషన్స్. సో ద లెవెల్స్ చాలా అయినంత మనకు బోన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ వై దట్ గ్రాఫ్ ఇస్ దేర్.